ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో సంతోషాన్ని అనుభవం చేసుకునే వారిని స్వయం భగవంతుడు నాకు లభించారు. స్వయం పరమాత్మ నాకు సర్వస్వం ఇవ్వడానికి వచ్చారు. సదా నా ఈ ఆత్మిక స్థితిని పెంచుకుంటూ ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ మనస వాచ కర్మన పరమాత్మ స్నేహి ఆత్మగా ఉంటూ ఈ క్షణం ఈ మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 18/6/2026। आज का हेडिंग मीठे बच्चे। अतीन्द्रिय सुख का अनुभव करने के लिए सदा इसी स्मृति में रहो कि हम किसके बच्चे हैं। अगर बाबा को भूले तो सुख गुम हो जाएगा। सुपर सेंशियस जॉय, ఒక అతీంద్రియ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ సదా అనుభవం చేసుకోవాలంటే ఒక్కటే ఒక బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మే కిస్కా హో, నేను ఎవరికి చెందిన వారిని. ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక పెద్ద పొలిటీషియన్, ఒక విఐపి పిల్లలు ఏం భావిస్తారు? నేను ఫలానా వారికి చెందిన వారిని అనే విఐపి నష వాళ్ళలో సదా ఉంటుంది. అలాగే నేను ఆత్మ స్వయం భగవంతుడికి చెందిన వారిని, పాయింట్ ఆఫ్ లైట్ సుప్రీం ఫాదర్ కి చెందిన వారిని. ఈ బేసిక్ పాయింట్ గుర్తుంటే మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ బేసిక్ పాయింట్ మర్చిపోతే సంతోషం మన లైఫ్ లో మాయమే అయిపోతుంది. ప్రశ్న, बाबा के मिलने की स्थायी खुशी किन बच्चों को रहती है? जिन बच्चों में एक से अपना सर्व संबंध जुड़े हैं, जो एक बाबा की याद में रहने का मेहनत करता है, किसी देहदारी को याद नहीं करता, उसको स्थायी खुशी मिलता है. సో ఫస్ట్ పాయింట్ హ్యాపీనెస్ ఎవరికి ఉంటుంది? ఎవరైతే మే కిస్కా హూ, నేను ఎవరికి చెందిన వారిని గుర్తుపెట్టుకుంటారు. సెకండ్, ఎవరి హ్యాపీనెస్ సదా స్థిరంగా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎవరైతే ప్రతి రిలేషన్ ఒక్క భగవంతుడితో జోడించి తనతో షేర్ చేసుకుంటారో, తనతో స్మృతి చేసే శ్రమ చేస్తారు. భగవంతుడే నా టీచర్, వాళ్ళని ఎలా గైడ్ చేస్తారో నేను అలా నడుచుకుంటాను. నా తండ్రి, శిక్షకుడు, సద్గురువు, సఖి, ఈ విధంగా ప్రతి రిలేషన్ ని పరమాత్మతో కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి టచింగ్ అనేది వస్తుంది. ఇలా కాకుండా నేను దేహదారి బాడీ కాన్షియస్ లోకి వచ్చి ఏదైనా బాడీలీ రిలేషన్ ని గుర్తు తెచ్చుకుంటే నాకు హ్యాపీనెస్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు. ఒకవేళ నేను దేహదారిని గుర్తు చేస్తే ఏడవాల్సిన అవసరం కూడా వస్తుంది. వాళ్ళు నన్ను ఎందుకు అలా అన్నారు, వాళ్ళు నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వట్లేదు, వాళ్ళ నా మాట వినట్లేదు, సో వాళ్ళు నన్ను బాగా ఏడిపిస్తున్నారు. సో బాడీ కాన్షియస్నెస్, బాడీలీ బీయింగ్స్ ని గుర్తు చేస్తే అప్పుడప్పుడు మీరు ఏడవాల్సి వస్తుంది కూడా. విశ్వానికి యజమానిగా పిల్లలు ఎప్పుడన్నా ఏడుస్తారా? విశ్వానికే భగవంతుడు చెప్తున్నారు మీరు విశ్వానికి యజమానిగా అంటే అంత ఎలివేటెడ్ పర్సనాలిటీగా మీరు అవుతారు అంటే మీరు ఎలా ఏడుస్తారు బాబా అడుగుతున్నారు. సో ఎవరికన్నా ఏడిచే అలవాటు ఉంటే ఈ క్షణం ఆపేసేయాలి. నేను భగవంతుడికి చెందిన వారిని, స్వయం భగవంతుడు సర్వ సంబంధాలతో నన్ను గైడ్ చేస్తున్నారు. నేను ఇంకా ఏడవాల్సిన అవసరం ఏంటి? గుర్తు తెచ్చుకోవాలి. బచ్పన్ కే దిన్ భులానా దేనా. చిన్ననాటి రోజులు అంటే ఏంటి? నేను ఎప్పుడెప్పుడైతే 7 days కోర్స్ తెలుసుకున్నాను, 7 days కోర్స్ లో నా గురించి నేను తెలుసుకున్నాను,
నా తండ్రి గురించి నేను తెలుసుకున్నాను. భగవంతుడి టచింగ్ నాకు అనుభవం అయింది ఆ 7 days కోర్స్. సో ఆ నా స్పిరిచువల్ స్టార్టింగ్ డేస్ ని నేను ఎప్పుడు మర్చిపోకూడదు. बात कहते मीठे बच्चे, हम बेहद के बाबा के बच्चे हैं, यह भूलो मत. यह बोले तो अपने को रुला देगा, चीची दुनिया की बुद्धि चली जाएगा. बाबा की याद में रहने से अतीन्द्र सुख का वास्ता आएगा. మధురాతి మధురమైన పిల్లలు, గుర్తు పెట్టుకోండి, మనం అనంతమైన తండ్రికి చెందిన వారు. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఇది మర్చిపోయారా ఏడవాల్సిన అవసరం, అంటే దుఃఖపడాల్సిన అవసరం అనేది వచ్చేస్తుంది. అతీంద్రియ సుఖం, సూపర్ సెన్షియస్ జాయ్ అనేది యాక్చువల్లీ మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. అది చేసుకోలేకపోతాం ఒకవేళ మన బేసిక్ ఐడెంటిటీ అనేది మర్చిపోతే. वसुक बाबा को भूल जाने से गुम हो जाएगा. हद मत, याद रहने चाहिए हम बाबा के बच्चे, नहीं तो अपने को रुला देगा. సో భగవంతుడి స్మృతి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. భగవంతుడి తలుచుకోగానే ఒక రిలాక్సేషన్ వస్తుంది. మీరు అలా కాకుండా దేహదాన్ని తలుచుకున్నారంటే మీకు ఎప్పుడు ఆ స్టేజ్ అనేది రాదు. सब भगवान के बच्चे सब कहते हैं बाबा, हे परमपिता परमात्मा रक्षा करो, परंतु बाबा से रक्षा कब होते किसको पता नहीं. అందరూ భగవంతుని స్మృతి చేస్తారు. హే గాడ్, హే అల్లా, హే ఈశ్వర్, హే మాలిక్, హే పిత, రకరకాలుగా స్మృతి చేస్తూ ఉంటారు. మమ్మల్ని రక్షించండి అని ఒక బేసిక్ పాయింట్ అంటారు. వాళ్ళు ఎలా వస్తారు, ఎలా రక్షిస్తారు అనే పాయింట్ ఎవరికి తెలియదు. సాధు సంతులకు కూడా ముక్తి, జీవన్ముక్తి ఎప్పుడు ఎలా లభిస్తుందో తెలియదు. చెప్పేస్తారు, భగవంతుడు కణాల్లో ఉన్నారు అంటారు. అనంతమైన తండ్రిని తెలుసుకోలేకపోతున్నారు. వారి మోస్ట్ బిలవ్డ్ తండ్రి, ఎంతో ప్రియమైన వారు, అంత ప్రియమైన వారిని ఎలా మర్చిపోతున్నారు? శివ జయంతి జరుపుతారు. శివుడు పరమాత్మ ఎవరు? పాయింట్ ఆఫ్ లైట్, సర్వశక్తివంతుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు ఎవరు అనే పాయింట్ ఎవరికి తెలియదు. ప్రతి 5,000 సంవత్సరాలకి బాబా ఇలాగే వస్తారు, మనకు అర్థం చేయిస్తారు. ఇది తెలియని వాళ్ళు ఇంకా కలియుగం ఎండింగ్ కి 40,000 సంవత్సరాలు ఉంది అని రకరకాలుగా చెప్పేస్తూ ఉంటారు. సో ఇదొక అనంతమైన రాటకం. దీంట్లో మనం ప్రతి ఒక్కరం ఒక రోల్ ప్లే అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనకి బాప్ कहते हैं तुम्हारी शक्ल तो मनुष्य की है जो इन देवताओं के थी, सतयुग आदि में देवता थे. ఇప్పుడు మీ ముఖ వచ్చేసు మనిషిలాగా ఉంది. ఒకప్పుడు మీరు డివైన్ గా ఉండేవాళ్ళు. ఇదంతా ఇప్పుడు విషయం సత్యుగం యొక్క విషయం, 2500 years యొక్క విషయం. తర్వాత మీరు ఈ విధంగా అయిపోయారు. 5000 वर्ष के बदले मनुष्य कर देता है लाखों वर्ष कल्प वृक्ष की आयु है. 5,000 సంవత్సరాలు అనే విషయాన్ని మనుషులు మార్చి మార్చి లక్షల సంవత్సరాలు, కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని అన్నారు. ఇది హద్దు యొక్క సన్యాసం, అనంతమైన సన్యాసం. స్వయం భగవంతుడు వచ్చారు విశ్వానికే యజమానిగా తయారు చేయడానికి. స్వయం వారి స్మృతిలో ఉండడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. మరి బచ్పన్ కే దిన్ బులానా దేనా, ఎప్పుడు చిన్ననాటి రోజులని మర్చిపోకూడదు. అంటే భగవంతుడు మనకి స్టార్టింగ్ అసలు ఎలా టచింగ్ ఇచ్చారు, ఈ బేసిక్ పాయింట్ గుర్తున్నా మనం ఎంతో హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. ये शरीर तो विषय पैदा हुआ, इसको लौकिक बाप ही, ये पारलौकिक बाप, इसको फिर अलौकिक बाप कहा जाता है. ఈ శరీరం అయితే మనం జన్మ ద్వారా ఈ శరీరాన్ని తీసుకున్నాం. ఈ శరీరాన్ని తీసుకున్నాక లౌకిక తండ్రి తల్లి అనేవారు ఉన్నారు. కానీ ఈ శరీరాల్లో ఉన్న ఒక సోలు కూడా పారలౌకిక తల్లి తండ్రి భగవంతుడు అనేవారు ఉన్నారు కదా, వారినే మీరు తెలుసుకున్నారు. వారే అనంతమైన తండ్రి. ఈ పాయింట్ ని మనం మర్చిపోతున్నాము. यदि कोई अलौकिक बच्ची निर्मल शांता बैठे, अलौकिक भी है, अलौकिक भी है, पारलौकिक भी है.
సో బాబా మురళి వినిపించేటప్పుడు కరాచీలో, సో ఇది మనం రికార్డెడ్ మురళి ఇప్పుడు రివైజ్ చేస్తున్నాం. బ్రహ్మ బాబా ఉన్నప్పుడు తన లౌకిక పుత్రి అంటే తను జన్మనిచ్చిన అమ్మాయి కూడా నిర్మల్ శాంతి, తను కూడా కూర్చున్నారు. సో తను బ్రహ్మ బాబాని యాక్చువల్లీ ఒక ఫాదర్ గా తెలుసుకున్నారు, జన్మనిచ్చిన ఫాదర్ గా తెలుసుకున్నారు. బ్రహ్మ బాబాలో ఎప్పుడైతే భగవంతుడు అవతరణ జరిగిందో, సో ఆ అలౌకిక తండ్రిని తెలుసుకుంది. అట్ ద సేమ్ టైం పారలౌకిక తండ్రి అంటే పరమాత్మని కూడా తెలుసుకుంది. అందుకే బాబా ఏం చెప్తున్నారు, భగవాన్ కో యాద్ కర్నే మే మెహనత్ చాయి. భగవంతుని స్మృతి చేయడానికి మెహనత్, కష్టపడడం అనేది చాలా ఇంపార్టెంట్. सबको भूल एक बाबा को याद करना है, कोई 1% याद करता, कोई 2%, कोई 0.5% ముష్కిల్ యాద్ करता. డే అంతట్లో కొంతమంది 1% ఆఫ్ ద డే, 24 hours లో 1% ఆఫ్ ద డే స్మృతి చేస్తారు. 2% కొంతమంది, 0.5% ఇంకొంతమంది. ఒక్కసారి చెక్ చేసుకుందాము, మనం ఎంత స్మృతి చేస్తున్నాం. 1-2.5% లో అయితే లేము కదా. మన కోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు, మన కోసం డివైన్ సోల్స్ గా తయారు చేస్తున్నారు, మనల్ని 16 కళల సంపూర్ణంగా తయారు చేస్తున్నారు. మరి నేను ఈ విషయాలను సదా గుర్తు పెట్టుకుంటానా? ఇస్ ఆంక్ సే జో కుచ్ దేఖ్తే హో వ నహీ రహేగా. ఈ కళ్ళతో ఏదైతే చూస్తామో అది మళ్ళీ ఉండదు. కళ్ళతో ఏదైతే చూస్తామో అవేవి మళ్ళీ ఉండవు. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏదైనా అవ్వచ్చు. ఈ ఒక బేసిక్ పాయింట్ తెలిసాక అయినా కూడా నేను ఎందుకు ఈ పాత ప్రపంచాన్ని సదా గుర్తు చేస్తున్నాను? ఇది మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. అభి తుమ్ బచ్చే పఢ్ రహే హో, अभी तुम बच्चे ब्राह्मण వంశీ సే దేవతా వంశీ బనానా హే. ఇప్పుడు స్పిరిచువల్ సోల్స్ నుంచి డివైన్ సోల్స్ గా, డివైన్ వరల్డ్ కి సంబంధించిన వారిగా మీరు తయారు అవ్వాలి. చక్రాన్ని గుర్తు తెచ్చుకోండి. 5000 years బ్యాక్ నేను ఎలా ఉండేవాడిని, నెక్స్ట్ నేను ఎలా అవ్వబోతున్నాను గుర్తు తెచ్చుకోండి. बाबा को याद करने से एवर हेल्दी एवर वेल्दी बनेगा, पाप कट जाएगा. చక్ర को जानने से చక్రవర్తి बन जाएगा. భగవంతుని స్మృతి చేస్తే ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీగా, సదా హెల్దీ అండ్ హ్యాపీగా అవుతారు. చక్రాన్ని స్మృతి చేస్తే చక్రవర్తి రాజాగా అవుతారు. ఈ పాత ప్రపంచం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో కబ్రిస్తాన్ బనాని, ఏదొక శ్మశాన వాటికగా అవ్వాల్సిందే. ఏదో ఒక రోజు ఈ ప్రపంచం ఎప్పటికీ ఇలాగే ఉండదు, దీని ఎండ్ అనేది ఉంటుంది కదా. ఎండ్ ఆ విధంగా ఉండబోతుంది. अब तुम बच्चे जानते हो हर बात में पुरुषार्थ फर्स्ट है. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ప్రతి విషయంలో ఎఫర్ట్, పురుషార్థం అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుని స్మృతి చేయాలన్నా, అసలు నేనెవరో గుర్తు తెచ్చుకోవాలన్నా, అసలు నా పాపాలు సమాప్తం చేయాలన్నా ఎఫర్ట్, పురుషార్థం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నా कभी भी किसी बात में चुई मुई नहीं बनना है, ईश्वरीय बचपन को भूल मुझ जाना नहीं. इन आंखों से जो कुछ देखते हो बस देखते भी नहीं देखना है. టచ్ మీ నాట్ ప్లాంట్, టచ్ చేస్తే ముడుచుకుపోతుంది. సో ఎప్పుడు కూడా మనం అలా ముడుచుకుపోయే వారిగా ఉండకూడదు. సదా రిఫ్రెషింగ్ గా ఇతరులకి హ్యాపీనెస్ ఇచ్చేవారుగా అవ్వాలి. ఈశ్వర్య చిన్ననాటి రోజులు ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఇప్పుడు మురళి విన్నారో ప్రతి ఒక్కరికి భగవంతుడి టచింగ్ ఎప్పుడో ఒక్కసారి అయ్యింది. ఆ టచింగ్, పరమాత్మ నన్నే ఎందుకు ఎంచుకున్నారు, ఈ చిన్ననాటి రోజులను మీరు మర్చిపోకండి. ఈ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో అంతా సమాప్తం అవ్వాల్సింది. एक बाबा की याद में कमाई है, इसलिए देहदारी को याद में रोना नहीं. ఒక్క భగవంతుడి స్మృతి సంపాదన. ఏం సంపాదన?
పుణ్యం యొక్క సంపాదనకు ఆధారం. అందుకే దేహదారీలను స్మృతి చేస్తూ మీరు ఏడవకండి. बाप और वस्से को याद कर विश्व की बादशाही लेना ही. బాబాని వారసత్వాన్ని స్మృతి చేస్తూ విశ్వరాజ్య పదవి అనేది తీసుకోవాలి. విశ్వరాజ్య పదవి. సో ఇప్పుడు వరకు మనం విన్న బేసిక్ మురళీ పాయింట్ ఏంటి? మెడిటేషన్, కనెక్టింగ్ మై సెల్ఫ్ టు వన్ ఫాదర్. దాన్నే భగవంతుడి స్మృతి అని అంటారు. वरदान, श्रेष्ठ मत के आधार पर मायावी संगत दोष से परे रहने वाले शक्ति स्वरूप आत्मा भव. శ్రేష్టమైన మతం ఆధారంగా మాయావి సాంగత్య దోషం నుంచి దూరంగా ఉండే వాళ్ళే శక్తిశాలి ఆత్మా భవ. భగవంతుడి సాంగత్యం శ్రేష్టమైన సాంగత్యం. నేను ఈ సాంగత్యంలో ఉంటే ఒక్క భగవంతుడిని నా కంపానియన్ గా నేను చేసుకుంటే, నా తోటి వారిగా చేసుకుంటే, ఒక్క భగవంతుడితో నా సర్వ సంబంధాలు చేసుకున్నట్టయితే నేను ఎలాంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడను. దీనికి ఒకటే పాయింట్, సాక్షి, డిటాచ్డ్ అబ్జర్వర్ గా ఉండి ప్రతి పాయింట్ ని చూడాలి. ఎలా అయితే ఒక మూవీ చూస్తాం, సాక్షిగా చూస్తాం, మూవీ ఏమైనా మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వం. అట్ ద సేమ్ టైం మన లైఫ్ లో కూడా ఏం జరుగుతున్నా జస్ట్ బీ అ డిటాచ్డ్ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్ ఎవ్రీ సీన్ అండ్ సీనరీ ఇన్ దిస్ డ్రామా. ఇలా ఉన్నట్టయితే నా స్టేజ్ అనేది చాలా క్లియర్ గా పీస్ఫుల్ గా పెట్టుకోగలను. स्लोगन, कर्म योगी वह है जो कर्म के पहले वृक्ष की डाली पर बैठ कर्म करते उपराम స్థితి में रहे. కర్మ యోగి అని ఎవరిని అంటారు? ఎవరైతే కల్పవృక్షం, మనుష్య సృష్టి రూపి కల్పవృక్షం గుర్తుంది కదా, వేర్ల దగ్గర మెడిటేషన్ చేస్తూ వృక్షం అనేది స్టార్ట్ అయింది. ఒక డివైన్ వృక్షం స్టార్ట్ అయింది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఈ విధంగా వృక్షం అనేది ఎక్స్పాండ్ అయింది. సో కల్పవృక్షం యొక్క ఫౌండేషన్ దగ్గర కూర్చున్నట్టయితే ఉపరామ స్థితి అనేది, ఒక రిలాక్స్డ్ స్టేజ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసుకోగలము. సో ఈ రోజు మురళి యొక్క పాయింట్ లో ఏం చెప్పారు? కిసి బాత్ మే చుయి ముయి నహి బన్నా. ఏ విషయంలో కూడా టచ్ మీ నాట్ గా, నన్ను టచ్ చేస్తే, నన్ను మీరు నా దగ్గరకు వస్తే నేను ముడుచుకుపోతాను. ఇరిటేట్ అవ్వడం, ముడుచుకుపోవడం, అన్హ్యాపీగా ఉండడం, ఈ విధంగా మనం ఉంటున్నామా బై ఎనీ ఛాన్స్ చెక్ చేసుకోవాలి. దీనికి ఒకటే పాయింట్, బచ్పన్ కే దిన్ భులానా దేనా. చిన్ననాటి రోజులను ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. I, the soul, a detached observer, I always try to remain in a stage of soul consciousness. This is the consciousness which helps me to receive unlimited blessings from my Father. I am a detached being. I stay in this world. I visualize the world, but I be detached to this world. I am the point of light. I experience unlimited vibrations from the Supreme Father and spread such vibrations to every other soul to experience a detached stage. I am the God's loving child. Supreme Father, bless me with a great companion. This is a companionship where I experience every relation with my Father. I visualize my day that is today,
is going to be very strong, very happy. I always experience the beauty of God's meditation power and try to make sure my everyday becomes precious. Hey, Father, thank you so much for showing me path to experience and realize the spiritual world. I always try to follow the path of the Supreme Father and be a detached being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited happiness and joy from the Supreme Father. Spread this joy to every part of this body with the Father's power. I'm going to maintain a detached stage, a stage which helps me to connect close to my point of light, Supreme Father. Om Shanti, Shanti, Shanti.